రామాయణంలో కిష్కింధకాండలో 30 సర్గలు 31 శ్లోకా నుంచి. ఆ శరత్కాలం మొదలైంది కానీ ఇంకా సుగ్రీవుడు ఎందుకు సీత అన్వేషణ అని ఇంకా మొదలు పెట్టలేదని ఆ కాలాన్ని మార్పులన్నీ కూడా గమనిస్తూ ఉండి మళ్ళీ తన బాధను వ్యక్తపరుస్తున్నాడు శ్రీరాముడు లక్ష్మణునితో. సప్తశ్చధానాం కుసుమోపగంధి షట్పాద బృందేరను గీయమానః మత్తద్విపానాం పవనో అనుసారి దర్పం వనేష్వాభ్యధికం కరోతి. ఈ శరత్కాల గాలులు ఏడాకుల పొన్న పువ్వులు అంటే ఇక్కడ సువాసన భరితమైన పువ్వులు కూడా నిరంతరము ఈ గాలిని వీచటం కారణంగా ఆ సువాసనంతా కూడా వ్యాపింపచేస్తూ ఉన్నాయి. తుమ్మెదల గుంపులు వాటి యొక్క గుణముల్ని గానం చేస్తున్నట్టుగా ఇవన్నీ వనంలో ఇంకా మధుపుటేనుగ దర్పాన్ని ఇంకా పెంచుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు గాలి తీవ్రంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అల్ప ప్రాణులు బక్కజీవులు కొంచెం కొంచెం ఆకులు పువ్వులు ఇవన్నీ ఎగిరెగిరి పడిపోతూ ఉంటాయి. అదే పెద్ద పెద్ద జీవరాశులు ఉన్నప్పుడు అవి చాలా హుందాగా విడిపోతుంటాయి. ఎందుకంటే దీని ప్రభావం వాటి మీద చూపించడానికి వెళ్ళలేదు. పిచ్చక మీద బ్రహ్మాస్త్రం వేస్తే అది వేరు. ఇంత పెద్ద శరీరం కలిగి ఉన్న వాటికి ఇంకా దర్పం ఎక్కువైపోతూ ఉంటుంది. అభ్యాగతేశ్చారు విశాల పక్షేహ సరః ప్రియేహ పద్మరజోవకీర్ణేహ మహానదీనాం పులినోపయాతేహ క్రీడంతి హంసాః సహ చక్రవాకేహ. హంసలు చక్రవాక పక్షులు జంటలు జంటలుగా వస్తున్నాయి. అవి ఎంతో సంతోషంగా ఉన్నాయి. ఆ రెక్కలని విప్పుకుని చక్కగా ఆ సరస్సులపైకి ఆ మక్కువ ఎక్కువైపోయింది వాటికి కూడా. అలాంటి హంసలు చక్రవాకాలు ఈ శరత్కాల ప్రభావంలో చక్కగా అంటే ఒకదాని మీద ఒక వైరభావం ఏమీ లేకుండా ఆ మహానాదాలు చేసుకుంటూ ఆ ఇసుక తండల మీద కలిసి మెలిసి విహరిస్తున్నాయి. మత్ప్రగర్భేషు చ వారణేషు గవాం సమూహేషు చ దర్పితేషు ప్రసన్నతోయాసు చ నిమ్నఘాసు విభాతే లక్ష్మీర్బహుధా విభక్త. బాగా మత్తిల్లిన ఏనుగులందు అలాగే దర్పంలో ఉన్న వృషభముల సమూహములు యందు స్వచ్ఛములైన నీటితో ప్రవహిస్తున్న నదుల యందు శరత్కాల ఒక వైభవం ఎంతో ప్రతిఫలిస్తున్నది. అంటే చాలా టీవీగా ఉన్నట్టున్నాయి. నభః సమీక్ష్యాం బుధరేర్విముక్తం విముక్త బర్హా భరణావనేషు ప్రియా స్వాసక్త వినివృత్త శోభా గతోత్సవ ధ్యానపర మయూరాః. ఆకాశంలో మబ్బులు కనబడకపోవటంతో అంటే తొలగిపోయినాయి అవన్నీ కూడా. అడవిలోని నెమళ్ళు తమకు శోభను కూర్చే పింఛముల్ని ముడుచుకుని ఉన్నాయి. వర్షాలు పడితే చక్కగా నాట్యం చేస్తాయి. ఇప్పుడు అవి లేవు కాబట్టి అవన్నీ ముడుచుకుని ఉన్నాయి. అవి తమ ప్రియురాళ్లపైన ఆసక్తిని వీడి నిస్తేజంలాగా సంతోషరహితంలా ధ్యానమగ్నులైపోయినట్టుగా ఉన్నాయి. మనోజ్ఞ గంధేహ ప్రియా కైరనల్పేహ పుష్పాతి భారావనాతాగ్రసాకేహ సువర్ణ గౌరేర్నాయ నాభిరామేహ ఉద్యోతి తానీవ వనాంతరాని. ఇక్కడ చక్కగా వికసించిన పూల బరువులతో వంగిపోయిన కొమ్మలున్నాయి. అలాగే ఆ చెట్లు కూడా విరివిరిగా ఉన్నాయి. ఇంకా పైన పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయి. గాలి ఎక్కువగా వస్తుంది. అందుకని ఈ పరిమళం వ్యాపింపచేస్తుంది. పచ్చని బంగారు వన్నెలతో ఉన్నట్టుగా కన్నులకి ఇంపుగా ఉంది మొత్తం కూడా. అలాగే మంకెన వృక్షాలతో నిండిపోయిన ఈ వనమధ్య ప్రదేశం అంతా కూడా కలకల్లాడిపోతుంది అని. ప్రియాన్వితానాం నలని ప్రియానాం వనే రతానాం కుసుమోద్ధతానాం మదోత్కాటానాం మదలాలసానాం గజోత్తమానాం గతయోధ్య మందాః. ఇక్కడ ఈ వన గజేంద్రములు ఆడ ఏనుగులతో కలిసి పైగా వీటికి సరస్సుల్లో ఉండి పరమ ప్రీతితో వనములందు కూడా సంచరిస్తూ ఆసక్తిగా ఉన్నాయి. అలాగే ఇక్కడ వాసనలు ఆ పువ్వులు కూడా ఇంకా మత్తెక్కినట్టుగా ఉన్నాయి. అందుకే మదజలముల్లో స్రవించి ఉన్నట్టుగా మత్తిల్లి ఇంకా భోగాల మీద ఆసక్తితో అందువలన మధుపుటేన్లన్నీ కూడా మంద గమనంతో సాగిపోతున్నాయి. ఎప్పుడు వడివిడిగా వెళ్ళిపోయి ఇప్పుడు చాలా నిదానంగా వెళుతున్నాయి. వ్యభ్రన్నభః శాస్త్ర విధౌతవర్ణం కృష ప్రవాహిని నదీ జలాని
कालार्हसीताः पवनाः प्रवान्ति तमो विमुक्ताश्च दिशः प्रकाशाः. మేఘాలు తొలగిపోయిన కారణంగా ఆకాశమేమో చాలా స్వచ్ఛంగా, స్పష్టంగా కనిపిస్తుంది. నీరు తగ్గిపోవటం కారణంగా నదులేమో సన్నగా ప్రవహిస్తూ అంత భారీగా, అంత వేగంగా రావట్లేదు. అలాగే ఎర్ర తామరల మీదుగా వస్తుండే ఆ గాలులు చల్లగా వీస్తున్నాయి. చీకట్లు తొలగిపోయిన కారణంగా అన్ని దిక్కులు చాలా చక్కగా ప్రకాశిస్తూ కనిపిస్తున్నాయి. సూర్యాతప క్రమణ నష్టపంకా భూమిశ్చిరోద్ఘాటితా సాంద్రరేణుః అన్యోన్య వైరామర్శయూతానాం ఉద్యోగ కాలోద్య నరాధిపానాం. సూర్యకిరణముల వేడికి ఆ బురద ప్రదేశాలు ఎండిపోయినాయి. వర్షాకాలం మునిగిపోయి ఉన్న కొద్ది కొద్ది రేగిన దుమ్ములు అవి దట్టంగా అలుముకుని ఉన్నాయి. నీరంతా తొలగిపోయిన కారణంగా ఈ శరత్కాలము పరస్పర వైరములతో అసూయలతో ఉన్న నరేంద్రులకు జైత్రయాత్రలకై మళ్ళీ అనువుగా ఉన్నది. शरद्गुणाप्यायिता रूपशोभाः प्रहर्षिताः पांसु समुत्तिक्षिताङ्गाः मधुत्कटाः सम्प्रति युद्धलुब्धा वृषागवा मध्यगता नदन्ति. ఇక్కడే ఆ వృషభములు శరత్కాల వైభవంతో ఇంకా ప్రియాన్ని కూర్చేలాగా శరీర శోభలు కలిగి ఉన్నాయి. సంతోషంతో పొంగిపోతున్నాయి. అవి కొమ్ములతో చిమ్ముట వలన పైకెగిరిన దుమ్ములు వాటి శరీరం మీద వ్యాపించి ఉన్నాయి. ఇప్పుడు అవి చాలా మదించి పోరాటానికి ఆరాటపడుతున్నట్టుగా ఉన్నాయి. ఆ వృషభులు ఆవుల గుంపుల మధ్య చేరి రంకలు వేస్తున్నాయి. సమన్మథం తీవ్రగతానురాగాः కులాన్వితా మందగతిం కరిణ్యः మదాన్వితం సంపరివార్య యాంతాం వనేషు భర్తారమనుప్రయాంతి. ఆ వనముల్లో ఆడ ఏనుగులు భర్తమైన తీవ్రమైన ప్రేమ అనురాగాలు కలిగి ఉన్నాయి. అంటే ఈ శరత్కాలంలో అన్నీ కూడా ఏ జీవరాశి అయినా సరే జంట జంటలుగానే ఉన్నాయి. అందుకని కోరికతో ఉండి చక్కగా మదించి మందగమనంతో వెళుతున్నాయి. మగ ఏనుగులు చుట్టూ చేరి ఆడ ఏనుగులు కూడా అనుసరించి వాటిని నడుస్తున్నాయి. త్యక్త్వా వరాణ్యాత్మా విభూషణాని బర్హాని తిరోగపగత నదీనాం నిర్పత్స్యమానా ఇవ సార సౌమ్యేహ ప్రాయాంతి దీనా విమదా మయూరాః. నెమళ్ళు తమకి అందాన్ని గూర్చేలాగా అలంకారములైన పింఛములు త్యాజించి నదీ తీరంలో చేరి ఉన్నాయి. హంసల గుంపులచే భయపెట్టబడుతున్నాయా అన్నట్టుగా దీనంగా నిరుత్సాహంతో గబగబా నడుస్తూ ఉన్నాయి. విత్రాస్య కారండవచ్చక్రవాకాన్ మహారవేర్భిన్న కటా గజేంద్రాः సరస్సు బద్ధాంబుజభూషణేషు విక్షోభ్య విక్షోభ్య జలం పిబంతి. ఆ గండ స్థలం నుంచి మద జలములు కారుతున్న గజేంద్రములు పెద్ద పెద్ద జింకారాలన శబ్దాలు చేస్తూ కన్నెలేడి పిట్టలకు చక్రవాకాలకు భయాన్ని కల్పించేలాగా ఉన్నాయి. ఈ అందమైన కమలాలతో అలరారుతున్న ఆ సరస్సులోని నీరు అటూ ఇటూ కదులుతూ తమ దాహాన్ని తీర్చుకుంటున్నాయేమో అనిపిస్తున్నది. వ్యాపీత పంకాసు సవాలుకాసు ప్రసన్న తోయాసు సా గోకులాసు ససారసారావా వినాదితాసు నదీషు హృష్ట నిపతంతి హంసాః. ఈ శరత్కాలంలో నదులు బురదలు తొలగిపోయి నీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిర్మలంగా ఉన్నది, రమణీయంగా ఉన్నది. వాటి తీరంలో కూడా ఇసుక తిన్నెలపై గోవులు హాయిగా సంచరిస్తున్నాయి. అవి సారస పక్షులకి కలరవలతో ప్రతిధ్వనిస్తున్నాయి. అలాంటి నదీ జలముల్లో హంసలు సంతోషంగా తుళ్ళు పడుతూ అవి అటు ఇటు తిరుగుతున్నాయి. నదీఘన ప్రస్రవణోదకానాం అతిప్రవృద్ధాని లభహర్హిణానాం ప్లవంగమానాం చ గతోత్సవానాం ధృతం రవాః సంప్రతి సంప్రనష్టాః. నది ప్రవాహములో ఆ శబ్దాలు, మేఘాలొక గర్జనలు, సెలయేర్లొక గలగలలు, గాలి విజృంభణలు, నెమళ్ళొక జింకారాలు, ఈ క్రైంకారములు ఉత్సాహములు తొలగిపోయి ఇప్పుడు మండుకములు అంటే కప్పల ఒక బెకబెకలే పూర్తిగా శాంతించినట్టుగా ఉన్నాయి. ఈ శబ్దాలన్నీ ఇంతకు ముందు వినిపించాయి, ఇప్పుడు ఏమీ వినిపించట్లేదు. పరమ ప్రశాంతంగా ఉన్నట్టున్నది. అనేక వర్ణాః సువినష్టకాయ
नवोदित्येष्वाम्भूधरेषु नष्टाः क्षुधार्दिता घोरविषाभिलेभ्यः चिरोषिता विप्रसरन्ति सर्पाः. వానలు జోరుగా పడినంత కాలం ఆ వర్షాకాలం కారణంగా భయంకరంగా అనిపించేది. ఎందుకంటే విషసర్పాలు పుట్టల్లో దూరి కూడా చాలా కాలం అక్కడనే ఉన్నాయి. పైగా ఇప్పుడు మార్గాలు కనిపించలేదు. ఏది పుట్టో, ఏది దారో ఎవరికి తెలుస్తుంది? కనపడదు. అయితే తగినంత ఆహారం లేకపోవటత ఆకలితో నకనకలాడుతూ ఉన్నాయి. బక్కచిక్కి ఉన్నాయి. వర్షములు ఆగిపోవట కారణంగా ఆ పాములన్నీ కూడా ఆ రంధ్రాల్లోంచి బయటకు వచ్చేస్తున్నాయి. చంచచంద్రాకరస్పర్శా హర్మూన్ మీలితతారక అహో రాఘవతి సంధ్యా జహాతి స్వయమంబరం. ఆ సంధ్యా సమయంలో ఎరుపు రంగులు నింపుకుని అప్పుడప్పుడు శోభాయమానంగా చిందించే చంద్రకిరణాలు స్పర్శ చేత కలిగిన సంతోష కారణంగా ఆకాశము తారకలు ఒక మిలమిల్లాడటం, ఆ సంధ్యా సమయంలో ఆకాశమంతా కూడా వీడుతున్నట్టుగా అహో! ఎంత ఆశ్చర్యంగా, అనురాగవంతంగా అనిపిస్తున్నాయి. ఇక్కడ సంధ్యకి నాయక తన ప్రియుని యొక్క చెయ్య స్పర్శకి ఎలా అయితే పరవశించిపోతూ ఉంటుందో, అలాగా ఇక్కడ ఆ పారవశ్యంలో స్వయంగా అంబరాన్నే వస్త్రంగా ధరించి ఉన్నట్టుగా నాకు అనిపిస్తున్నది అని. రాత్రిः శశాంకోదితా సౌమ్యవక్త్రా తారాగణోన్మీలితా చారునేత్రా జ్యోత్స్నాంశుకప్రావరణా విభాతి నారీవా శుక్లాంశుకా సంవృతాగ్ని. ఉదయిస్తున్న చంద్రబింబం అనేది ఆహ్లాదకరమైన ముఖము కలిగి, ఆ మెరుస్తున్న నక్షత్రాలతో చక్కగా ఉండి అంటే అటువంటి నేత్రాలతో, పండు వెన్నెల్లో ఆ వస్త్రాన్ని అంబరాన్ని అందుకే అక్కడ మబ్బులు లేకుండా అంత స్పష్టంగా కనిపిస్తుంది. దాన్నే వస్త్రంగా ధరించి ఉన్న రాత్రి చాలా మనోహరంగా అనిపిస్తున్నది. అది చూస్తే ఎలా ఉంది అంటే తెల్ల చీర కట్టుకున్న ఒక స్త్రీమూర్తిలాగా ఉన్నది. విపక్వాసాలి ప్రసవాని భుక్త్వా ప్రహర్షితా సారస చారు పంక్తి నభః సమాక్రామతి శీఘ్రవేగా వాతావధూత గ్రదీతేవమాల. బాగా పక్వానికి వచ్చిన వరి గింజలు తిని ఆనందిస్తూ వేగంగా సాగిపోతున్న చక్కని బెగ్గురు పిట్టలొక్క గుంపు గాలి తాకిడికి పైకి కిగరికి ఆ పూలమాల అటు ఇటు ఎలా అయితే ఉంటుందో అలా అనిపిస్తుంది ఆకాశంలో వ్యాపించిన ఈ బిగ్గర పక్షులు. సుప్తేకహంసం కుముదీరుపీతం మహాహ్రదస్థం సలీలం విభాతి గణైర్విముక్తం నిశిపూర్ణచంద్రం తారాగణాకీర్ణమీవాంతరిక్షం. గాఢ నిద్రలో మునిగి ఉన్న హంసల్లో ఉంటూ కలువలతో విరాజిల్లుతూ చూడ ముచ్చటగా ఉన్న ఆ మహాసరస్సులో నీరు మేఘాలు తొలగిపోయిన రాత్రివేళ ఆ నిండు చంద్రుడొక్క అక్కడ ప్రతిబింబం కనిపిస్తుంటే ఆ తారకలు ఒక తలతలలు ఆహ్లాదకరంగా అనిపిస్తున్నాయి. ఆ నీరు చూస్తుంటేనే అదే అంతరిక్షం అన్నట్టుగా అనిపిస్తుంది. అంత స్పష్టంగా అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ నీటిలో. ప్రాకీర్ణహంసా కులమేఖలానాం ప్రబుద్ధా పద్మోత్పలమాలినీనాం వ్యాప్తుత్తమానాం ఆదికాద్యలక్ష్మిః వరాంగనానామివ భూషితానాం. చుట్టూ వ్యాపించి తలుపులు ఇలా హంసలు వడ్డానాలతో ఉన్నట్టుగా అనిపిస్తూ చక్కగా వికసించిన పద్మాలేమో మాలల్లాగా కలువలొక హారాలతో అలంకరించుకున్న దిగుడు బావులు మేలైన ఈ వస్త్రాలు ఆభరణాలన్నీ ధరించిన ఒక స్త్రీమూర్తిలాగా చాలా అందంగా శోభాయమానంగా ఉన్నాయి. వేణుస్వనా వ్యంజితాతుర్యమిశ్రాः ప్రత్యుషా కాలానిలా సంప్రవృద్ధः సమూర్తిచితో గర్గరా గోవృషాణం అన్యోన్యమాపూరయతీవ శబ్దః. పిల్లన గ్రోవి అంట వేణువు ఏదైతే పలికించబడిన తుర్య గీత వాద్యములు నాదములు ప్రాతకాలంలో వీస్తున్న ఈ గాలిలంతా కూడా వ్యాపిస్తూ ఆ పొద్దున్నే ఇలా పెరుగు చిలుకుట వల్ల కలిగే చప్పుళ్ళు ఏవైతే శబ్దాలు వినిపిస్తున్నాయో ఇలా ఆరాట పడుతున్నట్టుగా దూడేమో గోవు కోసం, అలాగే ఇక్కడ కోరికతో పరవశంలో లీనమైపోయిన వృషభాలు కూడా రంకిలేస్తూ ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి. నవేర్నదీనాం కుసుమప్రభాస్యేహ వ్యాధూయమానైర్మృదుమారుతేన దౌతామలక్షోమా పటప్రకాశ్యేహ కులాని కాశైరుపశోభితాని.
నదీ తీరమందు కొత్తగా మొలచిన బాగా పెరిగిన ఆ రేళ్ల గడ్డి పిల్లవాయిలోకి అటూ ఇటూ కదులుతూ ఉంది. అది పూల కాంతులు విరజిమ్ముతూ ఉతికి ఆరేసిన స్వచ్ఛమైన తెల్లని పట్టు వస్త్రంలాగా శోభాయమానంగా ఉన్నది. వనప్రచండా మధుపానశౌండాः ప్రియాన్వితాः షట్చరణాः ప్రహృष्टाः వనేషు మత్తాः పవనానుయాత్రాं కుర్వంతి పద్మాసనా రేణుగౌరాः. తుమ్మెదలు వనముల్లో స్వేచ్ఛగా తిరుగుతూ బాగా ఉన్న ఆ పువ్వులతో గ్రొల్లి అందు సువాసనని సంతోషంతో పరవశించిపోయినట్టుగా అవి మళ్ళీ పద్మాల యొక్క వేగసిన పూల యొక్క ఆ మిగిలిన పువ్వు యొక్క ప్రభావం చేత పసుపు వన్నెలతో కనపడుతున్నట్టుగా అవి గాలికి కలిసి వస్తున్న పరిమళాల్ని ఆస్వాదిస్తూ ఉన్నట్టుగా ఆ వాయువుని అనుసరిస్తూ ఉన్నాయి. జలం ప్రసన్నం కుముదం ప్రభాసం కౌంచస్వనః సాలీవనం విపక్వం మృదుశ్చ వాయుర్విమలశ్చ చంద్రః శంసంతి వర్షవ్యాపనీతకాలం. శరత్కాలంలో రాకతో ఆ నీరంతా కూడా నిర్మలంగా ఉంది. అలాగే దానిలో ఉన్న కలువలు కూడా చక్కగా వికసించి ఉన్నాయి. క్రౌంచ పక్షులు చాలా మధురంగా గానాలు చేస్తున్నాయి. చంద్రుడు పండు వెండలు ప్రకాశింపచేస్తున్నట్టుగా ఇవన్నీ కూడా మళ్ళీ ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆకాశము మబ్బులు లేకుండా అయిపోయింది కాబట్టి. ఆ శరత్కాలం ఒక వైభవాన్ని ఇవన్నీ చాటుతున్నట్టుగా అనిపిస్తుంది అని. మీనోపసందర్శితా మేఖలానాం నదీవధూనాం గతయోధ్యమందాः కాంతోపభుక్తా లసగామినీనాం ప్రభాతకాలేష్వివ కామినీనాం. పొద్దున్నే ప్రాతకాలంలో ఒడ్డుకి చేరిన చేపలని వడ్డానంలో వేసుకున్నట్టుగా ఒక నవ వధువులాగా మందగమనం చాలా మెల్లిగా నడుస్తూ రాత్రి వేళ ఏమో మళ్ళీ హాయిగా ఉంటూ ఇలా అలిసిపోయి ఉదయం లేచి వస్తున్న ఒక స్త్రీమూర్తిలాగా చాలా మందంగా మెల్లగా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. సచక్రవాకాని ససేవలాని కాశేర్దూకూలేరివ సంవృతాని సపత్రలేకాని సరోచనాని వధూముఖానీవ నదీముఖాని. చక్రవాక పక్షులు కనిపిస్తూ అవి కూడా అక్కడ నాచు తీగలతో ఉన్న రేళ్ల గడ్డి అనే పట్టు వస్త్రాన్ని ధరించి ఉన్నట్టుగా నదీముఖులుగా పత్ర రేఖలతో చెక్కిళ్లపై అలంకరించుకున్నట్టుగా చిత్రంగా అనిపిస్తున్నాయి. అందుకే ఇక్కడ అన్నీ అలుముకుని ఉన్నట్టుగా ఒక వనితలాగా అందంగా అనిపిస్తూ అన్ని రంగులతో ధరించి ఉన్నట్టుగా प्रफुल्लभानासनचित्रितेषु प्रहुष्टषट्पादनी कुजितेषु गृहीता चासु पोद्याता చండదండః ప్రచండ చార్యోద్య వనీషు కామః. ఈ శరత్కాలంలో ఈ వనాల అడవులన్నీ కూడా చక్కగా వికసించిన గోరింటాకు మొక్కలతో అలాగే పూల మొక్కలతో చిత్ర విచిత్రంగా విలసిల్లుతూ ఉన్నాయి. పైగా చక్కగా అన్నీ ఎదుగుతూ ఉన్నాయి. తుమ్మెదలు కూడా సంతోషంతో జింకారాలు చేస్తూ ఉన్నాయి. ఈ వనమంతా కూడా మన్మధుడు తన ప్రయోగాన్ని ధనస్సు పెట్టి బాణాలు వేసినట్టుగా పుష్ప బాణాలు సంధించేసినట్టుగా అన్ని జంతువులు కూడా విరహంలో ఉన్నట్టుగా జంటలు జంటలుగా ఒకళ్ళు ఒకళ్ళు దాడి చేసుకుంటూ ప్రచండ వేగంతో సంచరిస్తున్నాయి. లోకం సుపృష్ట్యా పరితోషయిత్వా నదీస్తటాకాని చ పూరయిత్వా విష్పన్నా సస్యాం వసుధాం చ కృత్వా త్యాక్త్వా నభస్తోయధరాః ప్రాణష్టాః. మేఘములు పుష్కలంగా వానలతో లోకమంతా సంతోషాన్ని గూర్చాయి ఇప్పుడు దాకా. ఇప్పుడు నదులు తటాకాలు నీటితో నింపేసి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నిండుగా ఉన్నాయి. దానికి అనుగుణంగా భూమి అంతా కూడా పాడి పంటలకు వర్ధిల్ల చేశాయి. ఎందుకంటే ఎండల కారణంగా ఎండిపోయినవి అన్నీ కూడా వర్షాల కారణంగా మళ్ళీ పుష్టిని పుంజుకున్నట్టుగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆకాశాన్ని ఆ మబ్బులు వీడాయి. ఆకాశము వీడి వెళ్ళిపోయాయి. భూమి ఇప్పుడు అన్నిటికీ సమర్థత కలిగి ఉన్నట్టుగా వర్ధింపచేసి అవి వెళ్ళిపోయాయి. ప్రసన్న సలీలాః సౌమ్య కురరీభిర్వినాదితాః చక్రవాకా గతాకీర్ణ విభాంతి సలీలాశయాః. లక్ష్మణ, ఆ నీటిని ఆశ్రయించిన జలాశయాలన్నీ కూడా నిర్మలమైన నీటితో నిండిపోయి ప్రసన్నంగా ఉన్నాయి. వాటి తీరంలో కూడా క్రౌంచ పక్షులు మధురమైన ధ్వనులు చేస్తూ ఉన్నాయి. పైగా అవన్నీ గుంపులు గుంపులుగా ఉన్నాయి.
ఆసనాः సప్తపర్ణాశ్చ కోవిధారశ్చ పుష్పితాः దృశ్యంతే బంధుజీవాశ్చ శ్యామాశ్చ గిరిసానుషు. ఆ కొండ చర్యలు పుష్టించిన వేగిన వృక్షాలతో చక్కగా పూలతో, అలాగే పొన్న చెట్లు, ఎర్ర కాంచన వృక్షాలు, నల్లని మంకెన చెట్లతో చక్కగా కనులకు విందుగా అన్ని రంగులతో అన్ని పూలతో సువాసనలతో ఎక్కడ చూసినా చాలా ప్రశాంతంగా సువాసన భరితంగా అనిపిస్తుంది. అందుకే కన్నులకు విందుగా అనిపిస్తుంది అన్నారు. దీంతో రామాయణంలో కిష్కింధాకాండలో 30 సర్గాలు 60 శ్లోకాస్ సంపూర్ణం.